హాయ్ అండి. పప్పు చింతకాయ వండుతున్నానండి. ఒక రైస్ కుక్కర్ కప్పు ఉంటుంది కదండి, ఆ కప్పు కందిపప్పు తీసుకున్నాను. ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. చింతకాయలు తీసుకున్నానండి. దానికి పులుపు తగ్గట్టు తీసుకోవాలండి. మీరు పులుపుని బట్టి వేసుకోవాలి. నేను ఆ చింతకాయలు వేసానండి. చెక్కటానికి వీలు పట్టలేదనేసి ఉడకబెట్టానండి. కొద్దిగా శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకోవాలండి. పైన పొట్టు కింద ఉంటుంది కదా, అది కడిగేసుకుని కొద్దిగా నీళ్ళు వేసుకుని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకుని ఆ తుక్కు అంతా తీసేసుకోవాలండి. మనం ఉడకబెట్టుకుని ఉంటుంది కదండి, దాంతో వడకట్టేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు, కారం, పసుపు వేసుకుని సాల్ట్ వేసుకుని బాగా ఉడకనివ్వాలి. మీరు పులుపు పప్పుని బట్టి మీరు వేసుకోవాలండి. మీరు పులుపు తింటాన్ని బట్టి వేసుకోవాలండి. నేను ఆ గ్లాస్ పప్పుకి అవి వేసానండి. చింతకాయలు సరిగ్గా సరిపోయిందండి. పులుపు సమానంగా ఉందండి. నెయ్యి తాలింపు వేసాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. వేసుకుని బాగా వేయించుకోవాలి. ద్వారగా వేగాలి. వేగిన తర్వాత పప్పులు వేసేసుకోవటమండి. అంతే అండి. మీకు నచ్చితే నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఇప్పుడే కాదండి వస్తున్నాయి చింతకాయలు, అంతకు చెక్కటానికి వీలు పట్టలేదండి. చెక్కి వేసుకోవచ్చండి. చెక్కిలా ఉంటేనే అంత ఉడకబెట్టి వేసాను. ఉల్లిపాయలు అది ఏమి వేయవండి. ఉల్లిపాయలు వేసుకోకూడదు, వేయనండి. ఉల్లిపాయలు వేసుకోవాలి పప్పు చింతకాయలోని. అయినా పప్పులో ఉల్లిపాయలు వేసినా తీపిస్తాయి కదండి, ఎందుకు నేను ఉల్లిపాయలు వేయనండి. నచ్చితే నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి.